వెరికోస్ వెయిన్స్ తో బాధపడుతున్నారా? భారతదేశంలోనే బెస్ట్ ట్రీట్మెంట్ అందించే ఏకైక హాస్పిటల్ ఏవిస్. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, బుద్ధునికి సంబంధించిన కథలు చాలా బాగుంటాయని విన్నానండి. కొన్ని చెప్పుకుంటాం కదా మనం. అందులో భాగంగా ఏమైనా ఒక కథ చెప్తారా? అయితే చందమామలో అహింసా జ్యోతి పేరుతోటి బుద్ధ చరిత్ర ఒక పుస్తకంగా ఉంది. పాత సీరియల్ 60స్లో రిలీజ్ అయింది. అది మొత్తం బుద్ధుని చరిత్ర కాకుండా అందులో నుంచి కొన్ని కథలు చాలా జనానికి ఆకర్షణీయంగా ఉండే మంచి కథలు ఉన్నాయి జయ. అవి తీసుకుందాం. అంగుళిమాలుడు అని ఒక గజ దొంగ. అంగుళిమాలుడు అంటే వేళ్ళని మాలలుగా వేసుకున్నాడు. అంగుళులు వేళ్ళు మాలలుగా ధరించాడు. అలాంటి ఇంట్రెస్టింగ్ కథ. అంగుళిమాలుడి కథే చాలా ప్రత్యేకంగా వినపడుతుంది. అయితే మరి ఇది అంగుళిమాలుడు ఒక దొంగ, ఒక కిరాతకుడు. బుద్ధ దర్శనం వల్ల అతను మారిపోయాడు. అది వింటాం. అసలు అంగుళిమాలుడి బేసిక్ కథ ఇంకొంచెం డిఫరెంట్గా కనపడుతుంది. కోసల రాజ్యంలో ఒక పురోహితుడు ఉండేవారట, కోసల రాజు గారి దగ్గర. ఆయన భార్య లేక గర్భవతి అయ్యి ఒక కుమారుణ్ణి ప్రసవించింది. ఆ పిల్లవాడు పుట్టేసరికల్లా ఊళ్ళో అన్ని కత్తులు కటార్లన్నీ ధగధగా మెరిసిపోయినాయిట పిల్లవాడు పుట్టినప్పుడు. అయితే ఏమైంది, ఆశ్చర్యపోయాడు. పిల్లాడు పుట్టంగానే మన పిల్లవాడు పుట్టిన ముహూర్తంలో ఇట్లా ఎలా జరిగింది అని ఆశ్చర్యపోయి పురోహితుడు ఏం చేశాడు, ఒక జ్యోతిష పండితుడి దగ్గరికి వెళ్ళి పిల్లవాడి జనన కాలం లెక్క కట్టించాడు. ఆయన బాగా చూసి ఈ జాతకుడు గజ దొంగ అవుతాడు, ప్రపంచం వీడంటే ఉనికిపోతుంది, అందుకే కత్తులు మెరుస్తున్నాయని చెప్పాడు. ఓయ్ సరే పురోహితుడు ఏం చేశాడు, భార్య ఇంకా పురుట్లోనే ఉంది, పురుటి గదిలోనే. ఈయన పోయాడు రాజుగారి దగ్గర, కోసల రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, మీరేమైనా విచిత్రం చూసారంటే నా కత్తి మెరుస్తూనే ఉంది రాత్రి నుంచి అన్నాడు రాజు. మీ కత్తే కాదండి, ఊరందరి కత్తులు మెరుస్తూనే ఉన్నాయండి. బాగుంది రమ్మగారు. అలా జరిగిందట. ఊరందరి కత్తులు మెరుస్తూనే ఉన్నాయండి. నాకు ఒక కుమారుడు కలిగాడు. వాడి జనన కాలం వల్ల ఇలా జరిగిందని అనుమానపడే జ్యోతిష్యం చూపించాను. చూపిస్తే వీడు దొంగ అవుతాడని, వీడి వల్ల ప్రపంచానికి చాలా ఇబ్బంది కలుగుతుందని ఉన్నది. పిల్లవాడిని కడతెరచమని సెలవా అని అడిగాడు. అయ్యో. అడిగేసరికల్లా రాజు అన్నాడు, వద్దొద్దు, ఎందుకు అట్లా, ఒక్కడి వల్ల ఏమైపోతుంది, ఒక్కడి దొంగ అయితే ప్రపంచానికి వచ్చేది ఏముంది, వాడు దొంగ అవడం వల్ల ఏదో కొంత ఇబ్బంది వస్తుంది, అది మనం మేనేజ్ చేసుకుందాం లేవయ్యా, నీకు లేక పుట్టిన కొడుకు, జాగ్రత్తగా పెంచుకో, పర్వాలేదు మేనేజ్ చేద్దాం అన్నాడు. సరేనని పిల్లాడికి అహింసకుడు వాడి పేరు, హింసే చేయని వాడు అని పేరు పెట్టి పెంచుకున్నారు. పిచ్చి తెలివైన వాడు ఎంత యాక్టివో. 8 ఏళ్ల తర్వాత 8-9 ఏళ్ళు వచ్చాక గురువుగారి దగ్గర చేర్చారు విద్యాభ్యాసానికి. బాగా చదువుకునేవాడు, అన్నీ బాగానే ఉన్నాయి. 18 ఏళ్ళు వచ్చేసరికల్లా మొత్తం పాఠశాలలో అగ్రగణ్యుడిగా ఉన్నాడు వాడు. బాగుంది. 19-20 వచ్చినాయి. అయితే మిగిలిన శిష్యులకు ఒక మత్సరం పుట్టింది ఈ పిల్లవాడి మీద, ఈ అహింసకుడి మీద. వీళ్ళు ఎట్లా చెప్పారంటే, అమ్మగారు వాడిని ప్రత్యేకంగా చూస్తారు, అమ్మగారితో వీడు సంబంధం కలిగి ఉన్నాడని ఒక మాట పుట్టించారు. అయ్యయ్యో. గురువిణి గారితోటి, గురుమాతతో చెప్పేసరికల్లా గురువు గారికి చెప్తే ఆయన నమ్మల. ఆయన ఒక ప్రయత్నం చేసి చూద్దామని భార్య ఈ కుర్రాడితో ఎలా ప్రవర్తిస్తుందో చూద్దామనుకున్నారు. ఆవిడ మామూలుగానే ఉంది, కాకపోతే ఏంటంటే వీడు మొత్తం పాఠశాలలో అత్యంత తెలివిగల పిల్లవాడి పట్ల కొంచెం ఆపేక్షగా ఉంటారు ఆడవాళ్ళు, పెద్దవాళ్ళు సహజంగా. ఈ శిష్యుల తాలూకు మత్సరము, వీళ్ళ కుయుక్తి ఆవిడకి తెలీదు. సారా నాయన, నువ్వు ఇంకొంచెం తిను, ఎదిగే పిల్లవాడివి, చదువుకునేవాడివి అని ఇంకో ముద్ద ఎక్కువ పెట్టేది. ప్రేమగా చూసేది. తెలివైన పిల్లలు, బ్రైట్ కిడ్ పట్ల ఎలా ఉంటుంది అంతే. అలాంటిదే ఈయన ఇంకోలా అర్థం చేసుకున్నాడు. మన ఏ దృష్టితో చూస్తే ఏ రంగు కళ్ళద్దాలు పెట్టుకుంటే ఆ రంగే కనపడుతుంది ప్రపంచం. దాంతో ఈయనకి ఎలాగైనా చంపేద్దామనిపించింది. తన భార్యతో సంబంధం పెట్టుకున్నాడు వీడని. చంపేయడానికి భయం వేసింది. ఎందుకంటే ఈ పాఠశాలకి ఆయన పెయిడ్ పాఠశాల అది. ఓహో. శిష్యులు ఎవరు రారు. ఇలా ఆలోచించి ఏమన్నాడంటే, ఒరే అబ్బాయి, ఇక నుంచి నీకు నేను చదువు చెప్పను. నీకు చదువు చెప్పాలంటే నువ్వు గురువాజ్ఞ ఒకటి అవలంబించాలి. నేను చెప్పింది చేయాలంటే. ఈ అబ్బాయి ఏమనుకున్నాడు హింసకుడు, అయ్యో నాకు చాలా చదువుకోవాలంది, ఏం చేయమంటారో చెప్పండి అన్నాడు. 1000 మందిని చంపి 1000 మంది వేళ్ళు సమర్పించాలి నాకు నువ్వు. ఒక వ్యక్తిని చంపి వాళ్ళ చిటికెన వేలు పక్కన దాచిపెట్టుకో. 1000 చిటికెన వేళ్ళు సమర్పిస్తేనే నీకు విద్య, ఫర్దర్ విద్య, బేసిక్ విద్యలు అయిపోయినాయి. ఓకే అని చెప్పేసరికి వీడు ఆశ్చర్యపోయి, అయ్యో మా వంశాచారం దీనికి ఒప్పుకోదండి, ఇతరులని హాని చేయకూడదు, మేము మా పద్ధతి కాదు అది, కానీ మీరు చెప్పారు
చేసేస్తారు. మీరు గురువు. పైగా మీరు ఏది చెప్తే అది చెయ్యాలి. నాకు చదువు కావాలి, దానికోసం నేను ఏమైనా చేస్తా. సరే ఇదే చేస్తాను అలాగేనని అడవిలోకి వెళ్ళిపోయాడు. ఎవరు కనపడితే వాళ్ళని చంపేసేవాడు. వాళ్ళు వేలు కత్తిరించి దాచిపెట్టుకునేవాడు. చేస్తాడు. ఇక ఇట్లా జరుగుతోంది. ఇంకా అక్కడి నుంచి ఊరంతా ప్రచారం అయిపోయింది. వాడు చిటుకని వేళ్ళు కత్తిరించుకుంటాడని, చంపి వేలు తీసుకోవాలి, బతికుండగా వేలు తీసుకునేది కాదు. చంపేసే గురువుగారు ఏం చెప్పాడు, చంపాలి వేలు కత్తిరించాలి అన్నాడు. ఒట్టిగా వేలు కత్తిరించుకుంటానంటే వదిలేస్తారు, వేలు కత్తిరించుకుని తీసుకుంటాడు, బతికే ఉంటారు. వేలుతోటి ప్రాణం పోదు కదా, బాధగా ఉంటుంది. కానీ ఇతను అట్లా కాదు, చంపి తీసుకోవాలన్నది నియమం. క్రమంగా ఇతనికి అంగుళిమాలుడని పేరు వచ్చింది. ఈ జరిగిన కథలాగా రమ అంతా చూసి పురోహితుడి భార్య అంటున్నారు, వీడు మన పిల్లవాడి లాగానే ఉన్నాడు, ఇటు మనవాడేనేమో, ఏ వయసులో వాడు గజదంగ అవుతాడు అనేది ఒక ఇది ఉంది. వీడు దొంగ అనుకుంటున్నారు జనం వాడిని. దొంగ కాదు, ఏం కాదు, వాడు చేసే పని వేరే. అక్కడి నుంచి ఆ చుట్టుపక్కల ఊళ్ళల్లో అంతా ఎవడో వేలు కత్తిరించేస్తాడు, చంపేస్తాడని బాగా పుట్టేసింది. వాళ్ళంతా పరిగెత్తుకుంటూ రాజుగారి దగ్గరికి వచ్చారు. వాడు కొన్ని వందల మందిని చంపేశాడు, వీడిని పట్టుకోండి అని. అక్కడి నుంచి రాజుగారు సైన్యంతో సహా వెళ్దాం అనుకుంటుంటే పురోహితుడు భార్య ఏమనుకున్నారు, ఏమంటే వెళ్ళిరండి, మన పిల్లాడే ఉంటాడు, ఇంటికి తీసుకురండి అంటే ఆయన అన్నాడు, వెళ్ళకూడదు దొంగల దగ్గరికి, వీళ్ళని నమ్మకూడదు, వాడు అక్కడికి వెళ్ళాక వాడు ఎట్లా ప్రవర్తిస్తాడు, వాడు ఆల్రెడీ మన పిల్లాడు కాదు, వాడు అయిపోయింది అంటే. భార్య ఉంది, నువ్వు వెళ్ళకపోతే నేను వెళ్తాను. రాజుగారి సైన్యం కంటే ముందే ఈవిడ బయలుదేరింది. తల్లి బయలుదేరితే ఆ సమయానికి ఎక్కడి నుంచో జేతవనం వైపుకి వస్తున్నటువంటి బుద్ధ భగవానుడు ఈ అడవిలోకి వచ్చాడు. వస్తే అక్కడ గొడ్లు కాసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు కాపర్లు వాళ్ళు, అయ్యా అటు వెళ్ళపోకండి, ఈ అడవి మంచిది కాదు, ఇక్కడ అంగుళిమాలుడు అని ఒక గజదొంగ ఉన్నాడు, వాడు మనుషులను చంపేస్తాడు, 40-50 మంది వెళ్ళాలి తప్ప ఒంటరిగా వెళ్ళకూడదు ఇక్కడ అని బాగా చెప్పారు. చెప్తే ఆయన అన్నాడు, చూద్దాం వాడెవడో చూస్తాను నేను అని చెప్పి ఆయన నడుచుకుంటూ వెళ్ళాడు. యాక్చువల్గా ఈయన వెనకాలే అంగుళిమాలుడి తల్లి కూడా వస్తుంది. నిజానికి తల్లి అవ్వాలి, వెయ్యో మనిషి. అవును, బుద్ధుడు అయ్యాడు. బుద్ధ భగవానుడు అయ్యాడు. ఈ అంగుళిమాలుడు తన దగ్గర ఉన్నవన్నీ లెక్క పెట్టుకుని, ఇంకొక ప్రాణం తీస్తే మనకు చాలు, మనం వెళ్ళి చదువుకోవచ్చు. అతను నేను చంపుతున్నాను, నేనేదో అయిపోతానని అనుకోవటంలా, పాపం చదువుకుందామని అనుకుంటున్నాడు. అక్కడి నుంచి బుద్ధ భగవానుడు వెనకాల పడ్డాడు. ఎంత పరిగెత్తినా నడిచి వెళ్తున్న బుద్ధుడిని పట్టుకోలేకపోయాడు. ఆయన మహిమాన్వితుడు కదా, మరి శమధమాదుల్ని జయించినవాడు, నడిచి వెళ్ళిపోతున్నాడు. అక్కడి నుంచి ఏమిటి, నేను గుర్రాల వెనకాల ఏనుగుల వెనకాల కూడా పరిగెత్తానే, వాటిని కూడా పట్టుకోగలిగా, నడిచిపోతున్న ఒక కావిగుడ్డల వాడిని పట్టుకోలేనా నేను, సన్యాసిని. ఆయన కావిగుడ్డలు కట్టుకున్నాడు, సన్యాసి, పాదుకలు కనపడుతున్నాయి, నడిచిపోతున్నాడు, నిదానంగా వెళ్తున్నాడు, పాదాల చప్పుడు టక్కు వినపడుతోంది, మరి పెద్ద పెద్ద టకటకలాటలా అడుగులు లయబద్ధంగా తెలుస్తోంది. పట్టుకోలేకపోతున్నానంటే, ఓ సన్యాసి ఆగు అని వెనకాల నుంచి కేకేశాడు. ఆయన అన్నాడు, నువ్వు నాకు దూరంగా ఉండు, నన్ను ముట్టుకోవద్దు, నువ్వు హింసాత్మకుడివి, హింస చేసేవాడిని, వాడు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదంటే తను ముట్టుకోలేకపోతున్నాడు. కానీ ఆయన వెనకాల పడ్డాడు. పడేసరికల్లా ఆయన వెనక్కి తిరిగి మధ్య మధ్యలో మాట్లాడుతూ, ప్రాణిహింస ఎంత మంచిది కాదు చెప్పాడు. నువ్వు ఇప్పుడు పుట్టావంటే ఇంతకుముందు చచ్చిపోయావన్నమాట, మళ్ళీ పుట్టడం లేని దాన్ని సాధించు. నువ్వు పుట్టావు అంటే ముందు చచ్చావు అని అర్థం. ముందెక్కడో పోతేనే ఇక్కడ పుట్టావు, నువ్వు ఇంకా మళ్ళీ పుట్టద్దు అంటే నీవు ఇక్కడ ఒట్టి మరణం కాకుండా కైవల్యాన్ని సంపాదించాలి, అది ఎట్లా భగవంతుని చెందాలో చూసుకోవాలని బాగా బోధించేస్తారు. కానీ ఈ అంగుళిమాలుడికి ఎప్పుడో పూర్వజన్మల నుంచి చేసుకున్నటువంటి అతని పుణ్యద్వారాలనే తెరుచుకున్నాయి బ్రెయిన్లో. నేను చదువు కోసం చేశాను కానీ ఈ పని తప్పు అని ఇప్పుడు అర్థమైంది. ఆయన వెనకాల ఏడుస్తూ జేతవనానికి వచ్చేసాడు. వచ్చేసి సన్యాసం పుచ్చుకున్నాడు. రాజుగారు సైన్యంతో కలిసి అడవిలోకి వెళ్ళాడు. అంగుళిమాలుడు తల్లిలు అడవంతా వెతుక్కుంది, అతను కనిపించలే, ఏడ్చుకుంటూ వచ్చేసింది. రాజుగారు వెళ్ళాడు, రాజు కూడా కనపడలేదు. అక్కడి నుంచి రాజు ఏం చేశాడు, ఇంత దూరం వచ్చాం కదా, జేతవనానికి వెళ్దాం, బుద్ధ దర్శనం చేసుకుందామని బుద్ధుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళేసరికల్లా ఆయన కొంచెం చూచాయిగా తెలిసింది అతను ఇటు వచ్చాడు అని. నేను ఎందుకు వచ్చావు, ఏమిటి నాయన, ఏమిటి ఈ సమయంలో ఎందుకు వచ్చావు, ఏమిటి బింసారుడు ఏమైనా నేను ఇబ్బంది పెడుతున్నాడా, ఇతర రాజులు ఏమైనా ఇబ్బంది పెడుతున్నారా, ఎందుకు వచ్చావంటే, ఏం చెప్పాను ప్రభు, ఇక్కడ
ఈ అడవిలో అంగుళిమాలుడు అని ఒక గజ దొంగ తయారయ్యాడు. వాడు మనుషుల్ని చంపేస్తున్నాడు. వాడిని పట్టడానికి వచ్చాం అంటే ఇక చంపడు, అతను సన్యసించాడు. సన్యసిస్తే 1000 మందిని చంపింది ఎట్లా పోతుంది? అంతేగా. అక్కడి నుంచి ఆయన పిలిచాడు అంగుళిమాలుని. పిలిచేసరికల్లా రాజు నిర్ఘాంతపోయాడు. ఒక దొంగ, హంతకుడు, క్రూరుడు అయిన వాడిని బుద్ధ భగవానుడు వాడిని దగ్గర చేసుకుంటాడని ఆయన నమ్మల. అది అంగుళిమాలుడిని చూసేసరికల్లా అప్పుడు నమ్మాడు. తనకి ఇట్లా కాసుకోక అంటారు, ఇట్లా పైకి కట్టుకునే వస్త్రం, ఆ వస్త్రం ఊడదీసి అతనికి అప్పచెప్పి ఇవ్వబోయాడు. పుచ్చుకోలేదు అంగుళిమాలుడు. నేను సన్యసించాను, వస్త్రంతో నాకు పని లేదు, చీవరం చాలు నాకు. ఏదైనా ఇస్తే తీసుకునే లక్షణం కూడా పోయింది. రాజు చాలా ఆశ్చర్యపోయాడు. అయితే బుద్ధ భగవానుడు రాజుకి సమజాయించి నాకు అర్థమయ్యేలా చెప్పాడు కోసల రాజుకి, ఇతను ఇంకా ఎవ్వరి జోలికి రాడు, నీ దారి నువ్వు వెళ్ళిపోను. అక్కడి నుంచి భిక్షాటానికి వెళ్ళేవాట అంగుళిమాలుడు. ఓహో. ఎవ్వరు ఏమీ ఇచ్చేవాళ్ళు కదా, అతను చూస్తేనే భయపడేవారు. అతని ఐడెంటిటీని దాచుకోవాలి. మామూలుగా మనం చూస్తాం కథల్లో, ఇలా మారి వచ్చిన వాళ్ళు ఐడెంటిటీని దాచుకుంటారు. అవును, ఇతను దాచుకోవాలి. ఇతనే అంగుళిమాలుడు, ఇంతమందిని చంపినవాడు అన్న మాట బయటకు వచ్చేసింది. అతను చూస్తేనే భయపడి వణికిపోయేవాళ్ళు, ఎవరు అన్నం కూడా పెట్టేవాళ్ళు, ఆకలి దహించుకుపోయేది పాపం. అయ్యో. అయితే ఇతను చూశాడు ఒకరోజు, ఒక అమ్మాయి, ఒక ఆవిడ ప్రసవ వేదంతో విపరీతంగా బాధపడుతూ కనపడింది రోడ్డు మీద. ఇంతమందిని ప్రాణాలు తీసిన వాడు ఒక జీవికి ప్రాణం ఇవ్వడం కోసం ఆ తల్లి పడుతున్న కష్టం చూసి నీరైపోయాడు. ఏడుస్తూ వచ్చాడు. కష్టపడి కంటారు, వాళ్ళని చంపేశాను నేను. అప్పుడు తెలిసింది, తెలుసు అతనికి, ఈ దుఃఖాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను, ఈ దుఃఖాన్ని తట్టుకోలేకపోతున్నాను, నేనేం సహాయం చేయలేను, ఒకరి పుట్టుకకి కారణం కాలేను, నేనేం చేయలేను, వాళ్ళకి చంపడానికి మాత్రం నాకు చేతులు వచ్చాయి, నేను ఇంత పని చేశాను. జీవుడు బయటికి రావడానికి ఎంత వేదన అనుభవిస్తాడు, ఆ తల్లి ఎంత హింసను అనుభవిస్తుంది, ఎంత కష్టపడతారు. దుఃఖాన్ని తట్టుకోలేక విపరీతంగా ఏడ్చాడట. బుద్ధ భగవానుడు అన్నట్ట, నువ్వు ప్రతిజ్ఞ చేయి, వెళ్ళు, సత్య ప్రమాణం చేస్తే ఆ అమ్మాయి గర్భవేదన తగ్గుతుంది, శిశువుని ప్రసవిస్తుంది సులువుగా. నా తప్పేమీ లేదు, తెలిసి నేను ఎవరికీ అపకారం చేయలేదు అని ప్రమాణం చేయమన్నాడు. అప్పుడు ఇతను అన్నాడు అంగుళిమాలుడు, అదే మన అహింసకుడు, నేను అట్లా అబద్ధాన్ని చెప్పలేను, చేశాను, నేను ఇంతమందిని చెప్పానంటే కాదు, నువ్వు సన్యాసం పుచ్చుకోకముందు చేసావు, ఇది నువ్వు 2వ జన్మ ఎత్తావు, ఈ జన్మలో నువ్వు ఎవ్వరికీ ఏ అపకారం చేయలేదు, నువ్వు అది నమ్ముతున్నావా అన్నాడు. నమ్ముతున్నాను. నువ్వు సన్యాసం పుచ్చుకున్నది నిజమయ్యి నువ్వు నమ్మి తీసుకుంటే ఆ మాట వెళ్ళి ప్రమాణం చేయి, నీలో నిజం ఉంటే ఆమెకి ఆ హింస తగ్గిపోయి ప్రసవం సులువుగా అయిపోతుందంటే ఇతను మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ఆ ప్రసవ వేదన పడుతున్న స్త్రీ దగ్గర ప్రమాణం చేసేట, తెలిసి నేను ఎవ్వరికీ ఏ అన్యాయము ఏ హింస చేయలేదు, ప్రాణి హింస చెయ్యని వాడనైతే ఈవిడికి, ఈ స్త్రీకి సుఖప్రసవం కావాలంటే 5 నిమిషాల్లో ప్రసవించేసిందట. బా, గ్రేట్. ఆ తర్వాత అతను చాలా బాధపడి పదే చెప్పేబట్ట. దీనికి చెప్తే బుద్ధుడు 100 సార్లు పశ్చాత్తాపాన్ని మించినది లేదు. అవును, పశ్చాత్తాపడు, మళ్ళీ చెయ్యొద్దు. ఒట్టి పశ్చాత్తాపంతో ఏమవ్వదు, మళ్ళీ చేయకూడదు కదా. జీవన విధానాన్ని మార్చుకోవాలి. నువ్వు మార్చుకున్నావా, నువ్వు మారిపోయినట్టే, నీకు క్షమ లభిస్తుంది. నోటితోటి కాదు, లోనించి అనాలని బుద్ధ భగవానుడు అతనికి బోధించి అహింసకుడు అని పేరున్న గజదొంగని అంగుళిమాలుడిగా పేరు పొందిన వాడిని ప్రశాంతమైన సన్యాసిగా మార్చాడు. ఇక ఇలాంటి కథలు ఎన్ని కనపడతాయో. ఎంత బాగుంది. ఇట్లా ఎంతో మంది క్రూరాత్ములు, దురాత్ములు, చండాశోకుణ్ణి, ధర్మాశోకుణ్ణి చేశాడు బుద్ధుడు. అవును, బుద్ధిజమే కదా, అహింస మీద నమ్మకం కలిగించాడు. అవును, ఇలాంటి కథలు ఒక 5-6 కనపడతాయి, వీళ్ళు వెంబడి చెప్పుకుంటాం. తప్పకుండా రమ్మ గారు. నమస్తే. నమస్తే.